శిశువుకు మొదటిసారి స్నానం చేయించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు పుట్టిన తర్వాత 2 వారాలు పడుతుంది. అప్పటి వరకు మీరు స్పాంజితో శిశువును తుడవవచ్చు. డైపర్ ప్రాంతం, ముఖం, మెడ, చేతులను సున్నితంగా శుభ్రం చేయవచ్చు. మరికొన్ని చిట్కాలు పాటించాలి. సౌకర్యవంతమైన వాతావరణాన్ని నిర్వహించండి. శిశువు మొదటి స్నానం కోసం కొద్దిగా వెచ్చని సౌకర్యవంతమైన వాతావరణాన్ని సిద్ధం చేయాలి. స్నానం చేసిన తర్వాత శిశువు చల్లగా ఉండకుండా గది వెచ్చగా ఉండేలా చూసుకోండి. వస్తువులు కొనండి. డిమ్ లైట్లు, మంచి సంగీతాన్ని గదిలో వినిపించేలా చేయాలి. పాపతో మెల్లగా మాట్లాడి భద్రత కల్పించడం మంచిది. శిశువు మెడ, తలకు మద్దతు ఇవ్వండి. స్నానం చేసేటప్పుడు శిశువు మెడ, తలకు మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం. ఒక చేత్తో శిశువు తల, మెడకు సపోర్టు చేసి మరో చేత్తో శరీరాన్ని మెల్లగా కడగాలి. తల, మెడను కొద్దిగా ఎత్తుగా ఉంచడం మంచిది. అనుకోకుండా కూడా వారి ముఖాలు నీటిలో మునిగిపోకుండా ఉండేందుకు ఇలా చేయాలి. సున్నితంగా శుభ్రం చేయండి. మీ బిడ్డ సున్నితమైన చర్మాన్ని కలిగి ఉంటారు. సువాసన ఎక్కువగా లేని శిశువు సబ్బు, మృదువైన వస్త్రాలను ఉపయోగించండి. మృదువైన, శుభ్రమైన గుడ్డతో కళ్లను సున్నితంగా తుడవాలి. ఆ తర్వాత ముఖం, మెడ, చెవులు శుభ్రం చేసుకోవాలి. ముఖం కింద, డైపర్ ప్రాంతంలో శుభ్రం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మర్చిపోవద్దు. స్నానం చేసిన తర్వాత చర్మం మడతలు, డైపర్ ప్రాంతాలను మృదువైన టవల్తో తుడవండి. కావాలనుకుంటే చర్మాన్ని తేమగా మార్చడానికి తేలికపాటి హైపోఅలెర్జెనిక్ బేబీ లోషన్ లేదా నూనెను వర్తించండి. శిశువుల చర్మం సున్నితంగా ఉంటుంది. రసాయనాలు లేదా సువాసనలతో కూడిన ఉత్పత్తులను నివారించండి.